వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. జై జగనన్న అరుస్తా ఉంటాయి కదా రోజా. జై జగనన్న. అటు సైడ్ అదే అప్పుడు ముందు ప్రభుత్వంలో 5 నెలలు కట్టింటారు. ఏమైంది అనేది కనుక్కుంటారు. తర్వాత మళ్ళీ ఏమన్నా ఇచ్చారా? డబ్బులు ఏమైనా కట్టాలి అని చెప్తారమ్మా. ఏది సరిగా జరగల. మేము ఇలా చెప్పామని మీకు ఏమనేం కాదు. మీరు రావాలనే మాకు కోరిక, మీరే కలవాలనే కోరిక. చిన్న వ్యవస్థ వీళ్ళు చిన్న వాళ్ళు చేయట్లా అంతే, ఇంకేం లేదు. మీ గురించి ఏం లేదు కానీ లేదు. మీకు చెప్తేనే కదా సార్ వీళ్ళకి చెప్తారు. మీరు నాకు ఓటేస్తారని తెలుసు, పని చేసేది మేమే అని తెలుసు, వాళ్ళండి అంతా చేసింది కూడా మేమని తెలుసు. వీళ్ళందరితో కూడా పని కూడా చేయిస్తాం. ఇన్ని సంవత్సరాలు ఈ తెలుగుదేశం ఉండి ఏమీ జరగకుండా ఇక్కడ ఉన్న ఆయన ఏం చెప్తాడు తెలుసా? వెంకటగిరికి ఏం చేసావా అంటే బ్రహ్మాండంగా చేసామంటాడు. బ్రహ్మాండంగా చేసామంటాడు. ఏం చేసావా చెప్పు, ఏం చేసావు? ఆ సెంట్రల్ లైటింగ్ నేనే కదా వేసింది. నేను కాదు. ఆయన తెలుగుదేశం హయాంలో వెంకటగిరికి చేసింది ఏందా అంటే ఆ సెంట్రల్ లైటింగ్ ఒకటి, అది తప్ప ఇంకేం లే. ఆ లైటింగ్ ఒకటి చేసాము అంటాడు. ఇంకేదన్నా ఉందా అంటే బ్రహ్మాండంగా చేసామంటాడు. ఏం చెప్పాలా? అందుకనే గమనింటున్నాను. అవకాశం ఇస్తే మీకే నేను చూపిస్తాను. మీరు నాకు ఓటేస్తారు, నాకు తెలుసు. మీరు ఈయన మాకు వచ్చాడు, నెల్లూరుకి వచ్చాడు ఓట్ల కోసం. మాకు మా యొక్క 6 ఓట్లు ఉన్నాయి నెల్లూరులో. ఈయన నెల్లూరుకి వచ్చాడు మాకు ఇక్కడికి. మేము పనిగా వచ్చేసి అన్నకి శ్రద్ధాయం చేశాడు. మాకు మా కుటుంబంలో అందరికీ శ్రద్ధాయని మేము దండం పెట్టుకున్నాం. ఈరోజు కూడా మేము పోతే మా తమ్ముడికి ట్రాన్స్ఫర్ కోసం ఊరికి పోగాటికి వస్తే తను ఏం రేపు పుట్టాడో కూర్చో ఉన్నాడు. బాగా తెలుసు అది. సార్ ఇట్లా ఇబ్బంది సార్, అబ్బాయి రాపోలో చేస్తున్నాడు, ఇబ్బంది కూడా అన్న. అదే ఇచ్చా, అదే 3 రోజుల నెంబర్ వస్తుంది, పోయి తనలో చేరాలన్నా 3 రోజుల కార్డు వచ్చి అట్లా చేసాడు. మాకు ఆయన పెద్ద, నేను పెద్ద కానీ మీరు మాకు పరిచయం లేదు, కానీ మీరు కూడా మాకు అదే చేయాలి. మేము ఆ భయం లేదు మీకు. మరి 3 రోజులు టైం కాదు, ఆయన మరి 3 రోజులు చేసేసేవాడు. తెలుసు. ఆయన మాట చెప్తే నీకు ఎందుకు పోరు అన్నాడు. 3 రోజులు కాగితం వచ్చేది. అదే ఆయన అంత ఇది కాదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. టైం ఇచ్చేది కాదు. మిమ్మల్ని వదలు, నువ్వు చేయకుండా మీరే మాకు దిక్కు. అది పెన్షన్ వస్తుండే, నాకు బాగా లేకుండా పోయింది. ఉల్లిపాయలు తీసుకున్నారని చెప్పి అది మా తమ్ముడికి, ఇది నాది. నేను లేను. సగం చేస్తే ఎట్లా చేయవచ్చు సలహా ఇవ్వండి. నేను కూడా మాట్లాడతాను. అది ఎందువల్ల ఆగిందో తెలియదు. ఇంతవరకు అమ్మాయికి ఆర్డర్ వచ్చిందే కానీ ఇంతవరకు ఇవ్వలేదు. జాయిన్ అది మాకు ఆర్డర్ ఇవ్వలేదు సార్. చెప్పారు గడి మౌనిక మీ పేట వచ్చిందమ్మా, మీరు రెడీగా ఉండండి. దాన్ని పెండింగ్ పెట్టేస్తున్నారు సార్. అది ఎవరు పెట్టారో తెలియదు. అదే బాలయ్య గారిని, ధనలక్ష్మి ఆర్చి గారిని అడిగితే తెలుస్తుంది సార్.
ఆర్పీ పోస్ట్ ఆర్పీస్ అంటే మున్సిపాలిటీ మెప్ప వాళ్ళు నీకు లేదు. డివైడ్ చేసి పెట్టాలి. ఒక ఎస్ఎల్ఎఫ్లో వచ్చి 40 గ్రూపులు మీకు సంబంధించింది కాదు ఆర్పి అడిగింది అదే ప్రస్తుతానికి కొత్త వాళ్ళు పెట్టారు. అంటే నంబర్స్ లేవనే నంబర్స్ లేవు. రిజిస్ట్రేషన్ అయితే అన్ని రెడీ చేసాం సార్. మరి ఎవరు చెప్పారు వచ్చిందని? మున్సిపల్ ఆఫీస్లోనే అప్పుడు ఢిల్లీ బాబు మన రాజా గారు ఢిల్లీ బాబు గారిని పంపించి ఆర్డర్ అన్ని తెప్పించి ఇచ్చారు సార్. అదే అంటున్నావు, ఆర్డర్ తెప్పించాను కాగితం అంటే లేదంటున్నావు. మాకు చేతికి ఇవ్వలేదు సార్ వాళ్ళు. ఆ రోజు అక్కడ పిలిపించారు ఆఫీస్కి, మాకు చేతికి ఇవ్వకనే 3 days రెడీ ముందు జాయిన్ అవ్వాలమ్మా అని చెప్పారు. మాకేం ఇవ్వాలి ఆధారం కూడా. ఢిల్లీ బాబు సార్ కూడా వచ్చి చెప్పారు సార్ అమ్మాయికి ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు సార్. 4 మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చేసింది, అమ్మాయికి పోస్ట్ నాకు ఇప్పుడు చెప్తున్నారు మీరు చెప్తాను మాకు దయగలుగుతుందని చెప్తున్నారు సార్. అది మీ వల్ల ఢిల్లీ బాబు సార్ మన రాజా గారు చెప్పారు, ఆయనతో ఫైట్ చేసాము. నా పాత తీసుకొచ్చి ఫైట్ చేసి పంపించేసినట్టు నాకు ఆయనకి అసలు పడదు సార్. నాకు నోరు ఎక్కువ అంటాడు. అందుకే నువ్వే పంపించేసినట్టు. తెలుసా ఏం పేరు? సరే మార్చుకుంటే పెడతాలేమ్మా. ఎప్పుడు మార్చారు? ఎప్పుడో మార్చాం సార్, 4 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు వేరే ఊర్లో ఉన్నాం సార్. ఇప్పుడు కూడా? అవును సార్, ఇప్పుడు కూడా మార్చారు. లడ్డు మాకు అక్కడే ఉండేవారు. ఓటు కార్డులు కూడా ఎక్కడ మార్చేసి ఓట్లు కూడా రాహుల్ సార్ ఓటు కూడా ఈ సంవత్సరం ముగ్గురికి ఓట్లున్నాయి. ముగ్గురం కూడా ఏడేసి ఓట్లు మార్చుకున్నారు. నాకు వేస్తావా లేదా? ఎందుకే సార్ వేస్తాను. బాలా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టామంట మనం. ఆధార్ మీ దగ్గర ఉంటుంది కదా? ఉంటుంది సార్, చూసి నేమ్ రాసుకుంటారు. ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తున్నారా? కాలం లేదు సార్, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది ఇంకా ఇట్లా క్లీన్ చేస్తారు కదా, అది క్లీన్ చేయాలి. నీళ్ళు ఫ్లో కూడా ఇట్లా పోవు, నీటిలో ఇట్లా పోతాయి. ఇట్లా పోతే ఏం చేసింది చెప్పండి మీరు? ఇట్లా కలుపుకోవాలి. ఆ స్ట్రీట్ లైట్ డిమ్మల్ లిప్పికెళ్ళవుతుంది, చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడేమో అవి మీరు వస్తున్నారని క్లీన్ చేసినారు తప్ప వీధిలో ఇండోస్ క్లీన్ చేయాలా? ఇండోస్ అంటే వాళ్ళు బంద్లో ఉన్నారు, బాగానే ఉంది అంటే అప్పుడంతా బంద్లో లేరు, అప్పుడు క్లీన్ చేయాలి. అంటే అధికారులు వస్తేనే క్లీన్ చేస్తారా? మీరే చెప్పింది. అంటే ఎవరైనా అధికారులు వస్తేనే క్లీన్ చేస్తున్నారు కానీ ఇంకా పట్టించుకోవట్లేదు. సామాన్లు పెట్టుకున్నారు ఎట్లా? ఈ కాలువల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మాకు. లేదు, మేము వేసుకుని ఇంకా ఈగలు అవన్నీ వచ్చేస్తున్నాయి, నీళ్ళు ఫ్లో పోవట్లేదని మేము వేసుకున్నాం. ఇంకా లేదంటే మనకి జబ్బులు వస్తాయి కదా, అందువల్ల వేసుకుంటాం. అట్లా ఆపరేషన్ ఇచ్చింది. క్లీన్ చేస్తారు ఇంకా మేము తీస్తాం. వద్దు, ఆ రాయి ఇక్కడ లేపచ్చు, అక్కడ రాయి లేపచ్చు, దానికోసం మేము ఉంచాము. అయినా క్లీన్ చేయట్లేదు కదా చెప్పినా కూడా. బాడిగిళ్ళనే ఉండేవాళ్ళు. అట్ట కాదు, గవర్నమెంట్ కాదు, ముసలి వాళ్ళకే సాయం చేయాలి. జగన్ అయ్యాం చేస్తున్నాడు, నడి మధ్యన వాళ్ళు చేయటం లేదు. జగన్ అయ్యాం చేస్తున్నాడు. మేము ఓటు వచ్చినాంచి వీళ్ళ నాయన కానించి వీళ్ళ అమ్మ కానించి మేము వేస్తున్నాం, ఓట్లు వేస్తున్నాం కదా. మమ్మల్ని గెలిపించినప్పుడు మిమ్మల్ని మేము గెలిపించినప్పుడు మా బాధలు మీరు చూడబడలే. ఇవాళ నీళ్ళలో బాడిగిళ్ళలో ఉన్నాము.
ఇల్లు లేకుండా సార్ కాలనీ జగన్ సార్ నాయనోళ్ళు సార్ జగన్ సార్ నాయన ఇచ్చినాడు సార్ జగనమ్మ కాలనీ కాదు ఇంద్రమ్మ కాలనీ కాదు జగన్ నాయన పేరు అంటారా సార్ రాజశేఖర రెడ్డి అయ్యాము వచ్చింది సార్ మాకు మేము కట్టుకోలేక మా స్థలం అమ్మేసి మా పాపకు పెళ్లి చేసుకున్నాం సార్ సిమెంట్ వచ్చినాక నేను అమ్మేశాం ఒక 10 బస్తాలు వచ్చింది మేము అమ్మేశాం స్థలం అమ్మేసి పాపకు పెళ్లి చేసుకున్నాం తర్వాత నాకు ఇల్లు లేదు ఇళ్లలో బాడిగిళ్ళలో ఉన్నాం ఈసారి మొన్న వచ్చినప్పుడు కూడా ఈసారిగా మీకు నేను చేయిస్తాలే అమ్మా అన్నాం ఇదే మాట చెప్పాను సార్ చెప్పాను ఇదే మాట చెప్పా సార్ ఆయన వచ్చాడు నెల్లూరు ఆయన కూడా దండం పెట్టి ఏడ్చిన కూడా ఏడ్చారు సార్ మాకు ఇల్లు లేదు ఎన్ని రోజులు బాడిగిళ్ళలో ఉన్నాం సార్ అని అడిగితే నేను చేయిస్తాలే అమ్మా ఈయన ఆయన చెప్పాను ఇప్పుడు ఆ మాట అనుకోలేదు సార్ 2 రోజులు మేము ముసలం ఇతను పడిపోతాము 2 నెలల్లో ఉండిస్తారు మమ్మల్ని నేను చెప్తున్నాను కదా 10 బస్తాల సిమెంట్ వచ్చింది సార్ వచ్చినాక అమ్మేసుకున్నాక నీళ్లు కట్టుకోవాలి మేము మాకు స్థలం లేదు ఉన్నదని మీ పాపకు పెళ్లి చేసాం ఆడబిడ్డ కదా సార్ నాకెక్కడా లేదు నాకెక్కడా ఇల్లు లేదు సార్ ఆమె అడుగు మేము వచ్చి 25 ఏళ్ళు ఇప్పటికి మాకెక్కడా ఇల్లు లేదు బాడుగులు మారుకుంటున్నాం కానీ మాకు ఇల్లు లేదు 20 సంవత్సరాల పరిధి పెట్టారు 20 సంవత్సరాల లోపల కానీ తీసుకుంటే సరే అమ్మేసింది అది అప్పుడు అవసరం బట్టి అమ్మేసింది మా స్థలమే సార్ మా స్థలంలో ఇల్లు మీకు వచ్చేసట్లు మా స్థలం అది ఇల్లు వచ్చింది అది అమ్మేసి సిమెంట్ అవి తీసుకున్నారు కాబట్టి 10 బస్తాలు సిమెంట్ ఇచ్చారు సార్ అది అప్పుడు లెక్కలో వాళ్ళు బట్టలు నొక్కితే ఇప్పుడు ఏమవుతుంది అది వస్తుందని చెప్పి వీళ్ళు మానేస్తున్నారు సార్ మేము వీళ్ళు మానేయటం కాదు ఆ బట్టలు నొక్కినందువల్ల నువ్వు లబ్ధిదారు అన్నట్టు అది ఇప్పుడు దీంతో అయిపోతుంది 20 సంవత్సరాలు ఇది మళ్ళా నిరంతర ప్రక్రియ అంటే మళ్ళా ఇస్తానే ఉంటాం సరేనా ఆయన అయితే బాగా చేస్తున్నారు కాదు ఈయనైతే బాగా చేస్తున్నారు కదా చేస్తున్నాడు చేయలేదని మేము చెప్పలేదు సార్ అనుకుంటున్నాను ఒక నిమిషం అందుకని అది 20 సంవత్సరాలు దీంతో అయిపోద్ది రాజశేఖర్ అన్న 2004లో వచ్చాడు 24కి అయిపోద్ది అప్పుడు ఆ లెక్క తీసేస్తారు మళ్ళా కొత్తవి వస్తాయి మీకు నేను చెప్తుండా తప్పకుండా చేయించాము కదా సార్ మీ నాన్న పేరు అమ్మ పేరు నిలబెట్టిన తప్పకుండా చేస్తారు 60 రాదు నాయనకి వేసావా వేసిల్లా అమ్మకు కూడా వేసా రేపు నాకు వేయాలా చేస్తా సరే తప్పకుండా చేస్తా సరే